తెలుగు ప్రజల్ని చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారనమాట బిగ్ బాస్ టీమ్. ఎంత వరస్ట్ గా డిజైన్ చేశారంటే ఈ రోజు ఎపిసోడ్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ముందు మీరు లైక్ చేయండి, గట్టిగా వినిపించాలి, అక్కడ వరకు వినిపించాలి. ఎంత దారుణంగా మనం రేస్ చేయాలంటే తెలుగు తెలుగు షోలు అది తెలుగు షో, తెలుగులో మాట్లాడాలి అని బిగ్ బాస్ 100 సార్లు అక్కడ చెప్తాడు కదా హౌస్ మేట్స్ కి. తెలుగు షో ఇది, తెలుగు ప్రజలు మాత్రమే చూసే షో ఇది. అలాంటిది ఈ షోలోకి తెలుగులో ఆడడానికి అసలు సెలబ్రిటీస్ ఎవరు లేరా? తెలుగులో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలిగే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఏంటి అసలు ఎవరు వాళ్ళందరూ? ఎంత దరిద్రంగా అంటే గౌరవ్ అంట తెలుగు రాదు, ఫ్లోరా ఎల్లింద్రా బాబు అని అంటే ఈతగాడికి తెలుగు అసలు ఒక్క మొక్క కూడా రాదు, ఏదో అర్థమవుతుందట, మాట్లాడడం రాదట. ఎందుకు అంత కర్మ ఏంటి అసలు? వేరే వాళ్ళు ఎవరు లేరా? సరే నిఖిల్ అంట, ఈ నిఖిల్ తెలుగుడే కాదట అసలు. సరే తెలుగు సీరియల్ చేసాడు, కొంచెమైనా మాట్లాడుతుంటే ఓకే, కొంచెం మాట్లాడుతున్నాడు, అక్కడ కూడా తెలుగు కూడా ఏదో తిప్పి మాట్లాడుతున్నాడు అనమాట. అసలు ఏంటో నాకు అర్థం కాదు. ఒక తెలుగు షోలో ఆయిషా, ఈవిడికి అంతే. తెలుగు షోలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళతో పాటు ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అన్ని కవర్ చేసి దొబ్బారు మొత్తానికి. ఏంటి అసలు టూ మచ్ వరస్ట్. అసలు వైల్డ్ కార్డ్స్ ఎవరు భయ్యా? అక్కడ 5 వారాల నుంచి కష్టపడి ఆడుతున్న గేమర్ని పంపించడానికి వైల్డ్ కార్డ్స్ ఎవరు అసలు? వాళ్ళకి ఏ రైట్ ఉంది అసలు? ఆడియన్స్ ఓటు పట్టించుకోలేదు, రీతు డౌన్ లో ఉంది ఆడియన్స్ ఓట్స్ ప్రకారం. ఈ గేమ్స్ ఏంటి మరి? ఓట్లు వేయమని చెప్పడం ఎందుకు అసలు? ఈ వారం అంతా మరి ఎందుకు జనాల చేత ఓట్లు వేయించుకున్నారు? జనాలు పిచ్చోలా, ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నారా? ఎంత దారుణం అంటే ఓట్లు వేయించుకొని మిస్డ్ కాల్ ఇవ్వండి, ఓటు వేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి అని గోల్ దొబ్బి ఇప్పుడు ఏంట్రా అంటే మీరు గేమ్ ఆడండి, గేమ్ లో గెలిస్తే సేఫ్ అట. ఏంటిది మరి? అలాంటప్పుడు ఓట్లు వేయకండి, మేము వేరేగా ప్లాన్ చేస్తున్నాం, ఈ వారం మీరు ఓట్లు వేయకండి, మేము అక్కడ హౌస్ మేట్స్ ఎవరికి చెప్పమని చెప్పి వీళ్ళ ఓన్ ప్లాన్ మీరు వేయొచ్చు కదా, జనాలకు చెప్పొచ్చు కదా ఓట్లు వేయద్దని. జనాలు పిచ్చోళ్ళు, తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు, ఎమోషనల్ ఫూల్స్. ఏంటి అసలు? చాలా చాలా చిరాకేసింది. శ్రీజ వెళ్ళిపోయింది, కళ్యాణ్ అయితే ఏడ్చాడు, నోట్ల నుంచి మాట రాలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళిపోతుందని. అందుకే కళ్యాణ్ అసలు నోట్ల నుంచి మాట రాలే, సైలెంట్ గా ఉండిపోయాడు. కంట్రోల్ నుంచి ఏడుపు వచ్చింది కళ్యాణ్కి. సో కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు అక్కడ ఇమాన్యుల్ హక్ చేసుకొని ఏదైతే నీకు నేను ఉన్నాను రా అని చెప్పేసి ఆ ఓదార్చిన విధానం సూపర్. అంతే సూపర్, ఇమాన్యుల్ సూపర్ ఇక్కడ. సో ఇలా శ్రీజ వెళ్ళిపోయింది. శ్రీజ చాలా చాలా హర్ట్ అయిందట. బిగ్ బాస్ బజ్ లో శివాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా హర్ట్ అయిందట, చాలా డిసప్పాయింట్ అయిందట. ఎందుకు అవరు భయ్యా, ఎందుకు అవరు? అక్కడ సుమన్ గారిని ఉంచి శ్రీజని పంపించడం, అది కూడా ఫ్లోరా వెళ్ళిపోయిన రోజే శ్రీజ వెళ్ళిపోవడం ఎంత దరిద్రం. పైగా అక్కడ శ్రీజకి జర్నీ వీడియో ప్లే చేయలేదు, ఆడియన్స్ ఓటుతో పంపించలేదు. అసలు ఇది అసలు డిజర్వా శ్రీజ? దీనికి డిజర్వా అసలు? చెప్పండి. దీనికి అసలు ఏంటి అసలు? అంత వరస్ట్ కంటెస్టెంట్ శ్రీజ కాదు కదా. బాగా ఆడింది, చాలా టీఆర్పీ ఇచ్చింది శ్రీజ. బిగ్ బాస్ 9కి ఇవ్వాల్సిన టైంలో చాలా ఇచ్చింది. కనీసం సెండ్ ఆఫ్ బాగాలేదు, సెండ్ ఆఫ్ అసలు బాగాలేదు. సో ఎందుకు ఇలాగ రీఎంట్రీ ఉంటుందా అని చెప్పి తమ్నెల్లో పెట్టడానికి కూడా కారణం ఇదే. రీఎంట్రీ ఉంటుందని చెప్పి చాలా వైరల్ అవుతుంది బయట. రీఎంట్రీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మీరు 100% ఫిక్స్ అయిపోద్దు, కొంచెం ఛాన్స్ ఉంది అంతే, చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఇంతకుముందు దివ్యాన్ని తెచ్చారు మళ్ళీ అగ్ని పరీక్ష నుంచి. సో ఇన్నిసార్లు బయట నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ శ్రీజాన్ని తెచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఏంట్రా అంటే గట్టిగా కొంచెం వినిపిస్తుంది ఏంటంటే ఎక్కడో 50-60% శ్రీజాన్ మళ్ళీ తెచ్చే అవకాశం ఉందంటే శ్రీజానే తేవడం కాదు, ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కామనర్స్ లో కానీ ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ లో కానీ ఎవరో ఒకరిని ఆడియన్స్ కే మళ్ళీ వదులుతారా, ఆడియన్స్ కి మళ్ళీ ఓట్లేసి ఎవరినైనా లోపలికి పంపించవచ్చు అని ఏమైనా వదులుతారా, అలాగే ఏమైనా చెక్ చేయాలి. బట్ శ్రీజాకి అయితే అస్సలు డిజర్వ్ కాదు భయ్య, ఈ రకంగా అవమానించి పంపించడానికి శ్రీజ అస్సలు డిజర్వ్ కాదు. అంత వరస్ట్ కంటెస్టెంట్ అయితే అస్సలు కాదు. సుమన్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పే మాట మీ అందరు గుండెల్లో గుణపం దిగిపోద్ది. సుమన్ గారు హౌస్ లో ఉండడం కరెక్టా, శ్రీజ హౌస్ లో ఉండడం కరెక్టా? బిగ్ బాస్ షో గురించి మాట్లాడండి, మీ పర్సనల్ ఒపీనియన్ కాదు. బిగ్ బాస్ షోలో ఎవరు ఉండాలి, గేమ్స్ ఎవరు బాగా ఆడతారు, ఎవరు మాట తీరు బాగుంటది, ఎవరు ఎక్కువ పాయింట్స్ రేస్ చేస్తారు, అతని సిగరెట్స్ తీస్తేనే అతను గొంతెత్తి అరవలేపాడు సుమన్. అలాంటి కంటెస్టెంట్ అక్కడ ఉండి ఏం చేస్తాడు, ఏం చూస్తాడు? ఈ రోజు ఎపిసోడ్లో భయ్యా షాకింగ్ ఫ్యాక్ట్ మీ అందరికి చెప్తాను. మీరు నన్ను తిడతారు సుమన్ గారిని ఎత్తితే, బట్ ఎత్తాలి. ఈ రోజు ఎపిసోడ్ భయ్యా సండే ఎపిసోడ్ 7 గంటలకు స్టార్ట్ అయింది, 9:30కి ఎండ్ అయింది. ఒక్క మాట లేదు సుమన్ది నోట్ల నుంచి, ఒక్క మాట లేదు. లాస్ట్కి వచ్చినంత వరకు నోట్ల నుంచి ఒక్క మాట లేదు. సైలెంట్ కూర్చున్నాడు, చాలా సైలెంట్ కూర్చున్నాడు. ఏంటి భయ్యా ఇది? బిగ్ బాస్ షో అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా వరస్ట్ అనిపించింది. అలాంటి ఇక్కడ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంత ఓవర్ గా థింక్ చేశారంటే కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి ఒకరిని ఇంట్లో ఉండొద్దురా అని అనేసారంటే వీళ్ళు వెళ్ళి
సుమన్ గారికి సపోర్ట్ చేశారు, అది కామెడీ. కనీసం అప్పుడు కష్టపడి ఆడిన ఆ గేమ్స్ పరంగా అయినా చూడాలి కదా. సుమన్ గారు ఫస్ట్ గేమ్ లోనే అవుట్ అయిపోయారు కదా, మరి అక్కడ గేమ్స్ పరంగా అయినా చూడాలి కదా. అది లేదు, పంపించారు శ్రీజని. శ్రీజ వద్దట. వీళ్ళది ఒక పనికిమాల డెసిషన్. అఫ్ కోర్స్ వీళ్ళని కూడా తప్పట్లేదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాకన్నా శ్రీజ చేసిన బ్లండర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళతోని గేర్ గా మాట్లాడడం, యాటిట్యూడ్ గా మాట్లాడడం, పొగరగా మాట్లాడడం చేసింది. దానికి వాళ్ళకి ఏంటి, ఈ పిల్ల ఏంట్రా ఇంత ఓవర్ చేస్తుందని చెప్పి వాళ్ళు కట్ చేసి పారదొబ్బారు బెలూన్స్. సో ఆ విధంగా కూడా అక్కడ రిస్క్ అయ్యింది అనమాట, ఆవిడకి ప్రాబ్లం అయ్యింది అది. సో ఇప్పుడు శ్రీజ గొంతు, మన శ్రీజ వెళ్ళిపోవడం, మీరందరూ గొంతు బయట గట్టిగా వినిపిస్తే ఖచ్చితంగా రీఎంట్రీ వస్తుంది. సో లైక్ గట్టిగా కొద్దండి, వీడియో ఎక్కడికో రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వాలి, లైక్ చేయండి. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి, మెయిన్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్ తెలిసిందే, గ్రాండ్ లాంచ్ కాబట్టి ఒక్కొక్కరు వచ్చారు. రమ్య వచ్చింది, నిఖిల్ నాయర్ వచ్చారు, శ్రీనివాస సాయి వచ్చారు, గౌరవ్ గుప్తా వచ్చారు, ఆయిషా వచ్చారు, తర్వాత దివ్యల మాధురి గారు వచ్చారు. సో ఈ వీళ్ళు 6 వచ్చారు. 6కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అనేసి ఒక డైమండ్ లాగా ఇచ్చారనమాట, స్టోన్. సో వాళ్ళకి ఏంటంటే ఈ 6కి ఉన్న పవర్స్, ఒకరికి డైరెక్ట్ గా నామినేట్ చేసే విధానం కావచ్చు, ఒకరికి వాళ్ళు చేస్తున్న తప్పు అయితే బిగ్ బాస్ దగ్గర సజెషన్ తీసుకునే పవర్ కావచ్చు, లేకపోతే రమ్య గారికి ఇచ్చారు కదా ఫుడ్, ఏ ఫుడ్ కావాల్స్తే ఆ ఫుడ్, దాని గురించి ఒక స్టోన్ అవ్వచ్చు, పవర్ అనమాట. ఇంకొకరికి ఏమంటే ఇమ్యూనిటీ పవర్, అలాగా రకరకాలుగా పవర్స్ ఉండే స్టోన్స్ అయితే ఇచ్చారు. చెప్తున్నాను కదా, నాన్ సెన్స్ క్రియేట్ చేయమంటే బిగ్ బాస్ టీం ఎంత 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 క్రియేట్ చేస్తుంది. నాన్ సెన్స్, వేస్ట్ పన్నిక మాలిన సోదంతా చేస్తుంది హౌస్లో. అసలు సుమన్ గారు ఉండి వైల్డ్ కార్డ్స్ కి సుమన్ కి పోటీ అవుతుందా, శ్రీజ ఉండి వైల్డ్ కార్డ్స్ కి శ్రీజకి పోటీ అవుతుందా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు ఉండడం కరెక్ట్ ఇక్కడ? మీరు జెన్యున్ గా మాట్లాడండి. వచ్చిన రోజే శ్రీజ అక్కడ ఇష్యూ అయ్యింది, శ్రీజకి దివ్యల మాదిరిగా. అదే శ్రీజ ఇంకా హౌస్ లో కంటిన్యూ అయితే ఎంత ఇష్యూలు, ఎన్ని ఇష్యూలు, ఎంత గొడవలు, ఎన్ని మాటలు, ఎంత గేమ్ క్రియేట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్ లో. అవన్నీ పాయే. బిగ్ బాస్ డెసిషన్ ఏం తీసుకుంటాడో తెలీదు. ఆ రీతుని కాపాడడం కోసం పనికిమాలినవన్నీ చేశాడు బిగ్ బాస్. ఆ రీతు, ఆవిడికి ఓట్లు తక్కువ వచ్చాయి, ఆ విషయం ఆవిడికి తెలుసు, ఏడవడంలో ముందుంటారు. ఈ తనుజ గారు కూడా అంతే, మళ్ళీ ఏడిసారు ఈ రోజు. ఎందుకంటే రమ్య వచ్చి నా మాట ఏదో అన్నదట. ఆ రమ్య వచ్చి బర్నీ గారికి ఇస్తూ వేరే వాళ్ళ వల్ల మీ గేమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, బాండ్స్ పెంచుకుంటున్నారు, అది ఇదని బర్నీతో అనడం ఈవిడికి నచ్చలేదు. నాగార్జున గారితో నించొని తనుజ గారు మళ్ళీ ఏడుస్తున్నారు అనమాట. నాకు సార్ మీరు ఒకటి చెప్పండి నాకు, అది ఇది అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నారు. ఎవరెవరో ఉంటున్నారు హౌస్ లో, భయపడుతున్నారు భయ్యా, భయపడుతున్నారు. తనుజ లిటరల్లీ భయపడిపోయారు మాధురి గారిని చూసి. ఆవిడ మాధురి గారు ఏంటి యాంగ్రీ బర్డ్ లాగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్యేలు అడుగుతుంది. ఆవిడ పేరేంటి, మాధురియా ఎవరు, ఆవిడ పేరేంటి అని చెప్పి ఎమ్మెల్యేలతో అడుగుతూ, నాకు తెలియదమ్మా అని చెప్పి ఎమ్మెల్యేలు అంటున్నాడు. అక్కడ ఏంట్రా భయం వేస్తుంది అని చెప్పినట్టు మాట్లాడుతున్నారు తనుజ. భయం వేస్తుందట. భయం వేసిన వాళ్ళని, లాంగ్వేజ్ రాని వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో ఉంచి మన తెలుగు పిల్ల భయపడదు, అసలు దుమ్ము దులిపేస్తుంది దమ్ము శ్రీజ. అలాంటి కంటెస్టెంట్ బయట తోస్తారేంట్రా స్వామి. వైల్డ్ కార్డ్స్ ఎవర్రా అసలు శ్రీజన్ పంపించడానికి? శ్రీజనే కాదు, అక్కడ సుమన్ కూడా వైల్డ్ కార్డ్స్ పంపించకూడదు, వాళ్ళకేం హక్కు ఉంది అసలు. సో గట్టిగా మాట్లాడాలి, మీరు గట్టిగా కామెంట్ చేయాలి, చేసి తీరాల్సిందే. సో కామెంట్ చేసి చెప్పండి. ఇంతే కాకుండా రమ్య, నిఖిల్, సాయి శ్రీనివాస్, గౌరవ్ గుప్తా, ఆయిషా, మాధురి, వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ కి వచ్చారు. కాబట్టి వీళ్ళలో ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ చూసాక ఎవరు రా ఓకే వీళ్ళు పర్లేదురా ప్రస్తుతానికి అని ఎవరు అనిపించారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఒక్కడు కూడా సుత్తి అనిపించారు, ఒక్కడు కూడా నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. చూద్దాం రేపటి నుంచి గేమ్ ఏమైనా మారుతుందో, నామినేషన్స్ వస్తాయి, నామినేషన్స్ లో గట్టిగా ఏమైనా మాట్లాడతారా, ఇవన్నీ చూడాలి, చూసి మాట్లాడాలి. సో మీరు జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి, మీకు ఎలా అనిపించింది, ఏమనిపించిందో కింద క్లియర్ గా మీరు కూడా రివ్యూ ఇవ్వండి, తప్పే లేదు. ఒక్కొక్కరి గురించి చెప్పండి. సో అక్కడ సేవింగ్ ప్రాసెస్ అవనివ్వండి, ఎలిమినేషన్ ప్రాసెస్ అవనివ్వండి, వరస్ట్ అసలు. ఇంకా ఫ్లోరా ఎలిమినేషన్ గురించి అంటారా, ఆవిడ ముందే తోస్తారు బయటికి. అసలు ఆవిడ ఏంటో, ఆవిడ ఒక వ్యక్తి ఉన్నారని కూడా లేదు. నాకు సగం ఎపిసోడ్ అవుతున్నప్పుడు, ఓ ఇందాక ఫ్లోరా వెళ్ళిపోయింది కదా, ఫ్లోరా గారు ఉన్నారు కదా హౌస్ లో అన్న థాట్ వచ్చింది. ఓకే ఫ్లోరా ఉన్నారు, వెళ్ళిపోయారు కదా, ఆవిడ ఒక కంటెస్టెంట్ లాగే గుర్తులేరు అసలు, అంత ఇంపాక్టే క్రియేట్ చేయలేదు అసలు ఆవిడ. సో ఆవిడ ఫస్టే వెళ్ళిపోవాలి, అసలు ఆవిడకి అంత పొటెన్షియల్ లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఆవిడ బయట ఫ్యూచర్ కి ఆల్ ది బెస్ట్, బట్ ఇక్కడ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఆవిడ సెట్ కారు, అది మనం ఫస్టే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ అదే జరిగింది. బట్ ఇంత లేట్ 5 weeks అయ్యింది. బట్ ఆవిడతో పాటే శ్రీజ వెళ్ళిపోవడం అనేది శ్రీజ నిజంగా డిజర్వ్ కాదబ్బా ఇలాంటి ఎలిమినేషన్ కి. సో ఇది గైస్ నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది. వీడియోలో ఇంక ఏం ఉండదు, సండే ఎపిసోడ్ రోజు ఏముంటుంది చెప్పండి మీరు అంతగా మాట్లాడడానికి. సో అక్కడ ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. వైల్డ్ కార్డ్స్ దగ్గర చాలా 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 పొగరగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ చాలా పొగరగా మాట్లాడుతున్నారు. చూద్దాం అది ఎంత ముందుకు వెళ్తుందో, ఏం వెళ్తుందో, వీళ్ళు ఎలా అసలు టఫ్ గేమ్ క్రియేట్ చేస్తారో అన్ని చూద్దాం. ఇంకా చెప్పండి అలెక్ చిట్టి బిగిల్స్ గురించి మీకు ఏమనిపించింది,
ఎలా అనిపించారు ఒక్కొక్కరు వైల్డ్ కార్డ్స్ ప్రతిదీ కామెంట్ చేసి చెప్పండి. ఇది గైస్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు అనేది అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.